జిల్లా మార్పులు, రామచంద్రాపురం ప్రజల డిమాండ్లు. ఇప్పటికైనా కోనసీమ నుంచి విడగొట్టాలన్న రామచంద్రాపురం ప్రజలు కాకినాడ జిల్లాలో కలపాలని వేడుకోలు. ప్రజల డిమాండ్ బుర్రకెక్కట్లేదా అని బోడె రామచంద్ర యాదవ్ ఆగ్రహం. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్నదే చేయాలి తప్ప పాలిటిక్స్ కు పనికొస్తుందని చేయకూడదంటుంది బీసీవై పార్టీ. జగన్ తీసుకొచ్చిన కొత్త జిల్లాలకు తాము అధికారంలోకి వచ్చాక మార్పులు చేర్పులు చేస్తానన్నారు చంద్రబాబు. అన్నట్టుగానే ప్రక్రియ మొదలుపెట్టారు. ఆనాడు జగన్ చేసిన పని అష్టవంకర్లతో ఉందని కామెంట్ చేసింది టీడీపీ. ప్రజల నెత్తిన ధూరాభారాలను పెడుతుందని విమర్శించింది. కానీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కూడా అదే పని ఎందుకు చేస్తుందని నిలదీస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ఇప్పుడున్న అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కాకుండా కాకినాడ జిల్లాలో కలపాలని ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రజల డిమాండ్ కు బీసీవై పార్టీ కూడా మద్దతిస్తుంది. ఎవరైనా సరే పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల విభజన ఏర్పాటు చేస్తారు. ప్రజలకు ఆ సౌలభ్యం లేకుండా చేసి ఏం సాధిస్తారు? ఇదే విషయాన్ని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. ప్రస్తుతం రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలకు కాకినాడ దగ్గర, మహా అయితే 30 కిలోమీటర్లు. కానీ కోనసీమ జిల్లాకు అధికారిక కేంద్రమైన అమలాపురం 60 కిలోమీటర్లు. సో 30 కిలోమీటర్లకే దూరం భారం అవుతుందా అని కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. రాజకీయ ప్రయోజనాలు, స్వార్థం ఆ నేతలతో ఆ మాటలు మాట్లాడిస్తుంది. అయితే ఇక్కడ సమస్య 30 కిలోమీటర్లు మాత్రమే కాదు. తరాలుగా కాకినాడతో రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలు ముడివేసుకున్న అనుబంధం కూడా పరిగణలోకి తీసుకోవాలంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్.